హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్లో మైనీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో 2 ఎగ్స్ని పగలగొట్టేసి వేసుకోండి. 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్న తర్వాత గార్లిక్ని పీల్ చేసుకొని 6 లేదా 7 రెమ్మలు వేసుకోవాలి. పీల్ చేసి వేసుకోవాలి, పీల్తో వేసుకోవద్దు. అలాగే అందులోనే 6 లేదా 7 మిరియాలు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే ఘాటు ఎక్కువైపోతుంది. సో 6 లేదా 7 మిరియాలు సరిపోతాయి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో సాల్ట్ ఎక్కువైతే కొంచెం ప్రాబ్లం అవుతుందండి. సో 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది 2 ఎగ్స్కి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే, పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మీరు కావాలంటే 2 లేదా 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పైన పెట్టి హై స్పీడ్లో బాగా బీట్ చేసుకోవాలి. దాన్ని హై స్పీడ్లోనే పెట్టుకోవాలండి. లో స్పీడ్లో అయితే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా మనం హై స్పీడ్లో కొంచెం దాన్ని బీట్ చేసుకుంటే కనుక అవన్నీ బాగా మిక్స్ అవుతాయి. తర్వాత ఇప్పుడు అందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవడం వల్ల మైనీస్ అనేది మనకి స్టిక్కీగా కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. సో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బీట్ చేసుకుంటే ఇదిగోండి నాకు ఇలా కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చింది. మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం హై స్పీడ్లో బీట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఎలా స్టిక్కీగా వచ్చిందో, అండ్ మూతకు కూడా బాగా స్టిక్కీగా అతుక్కుపోయింది. సో ఇలా వచ్చినట్లయితే కనుక మనకి మైనీస్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఒకవేళ మీరు కనుక కొంచెం ఇంకా స్టిక్కీగా రాలేదు అనిపిస్తే కనుక ఇంకోసారి మనం బీట్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. సో ఇలా రావాలి. ఇలా వస్తే కనుక మైనీస్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి కొంచెం మరీ స్టిక్కీ మరీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్ని తీసేసుకొని మనం దీన్ని ఒక స్టోర్ చేసుకుందాము. ఒక కంటైనర్ బాక్స్, ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ లేదా ఒక గ్లాస్ బౌల్లో అయినా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇది 1 మంత్ అండ్ 2 మంత్స్ అయినా వాడుకోవచ్చు. ఒకవేళ 6 మంత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు కొంచెం ఎక్కువగా టైం నిల్వ ఉంటుంది అనిపిస్తే కనుక సో ఒక 1 మంత్లో మీరు ఇచ్చేసుకోవచ్చు. చూసారా మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ స్టైల్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.